సో లాస్ట్ పాయింట్ ఈజ్ మై ఫేవరెట్ పాయింట్. ఏంటో చెప్పుకోండి. లాస్ట్ పెటల్. ఇది లేకపోతే మనం హ్యాపీగా ఉండలేం. క్లూ ఇచ్చా. అన్కండిషనల్ లవ్. అది ఇది లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. మనలో కృతజ్ఞత భావం ఎక్కువ ఉందా, కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయా? కృతజ్ఞత భావం దేని పట్ల? సార్లు మాట్లాడండి సార్. మౌనవ్రతం ఇవాళ బ్రేక్ చేయండి సార్. ఇవాళ కృతజ్ఞత దేని పట్ల ఉండాలి? సేవన, సర్వీస్ మీద గ్రాటిట్యూడ్ ఉండాలా? ఓకే. మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము, కృతజ్ఞత. మనం చూడగలుగుతున్నాము, కృతజ్ఞత. మనం మాట్లాడగలుగుతున్నాము, కృతజ్ఞత. మనం వినగలుగుతున్నాము, కృతజ్ఞత. మనము నడవగలుగుతున్నాము, కృతజ్ఞత. మనము హాయిగా నిద్రపోగలుగుతున్నాము, కృతజ్ఞత. నా నెత్తిపైన ఒక షెల్టర్ ఉంది, ఒక ఇల్లు ఉంది, కృతజ్ఞత. నా ప్లేట్ మీద ఫుడ్ ఉంది, కృతజ్ఞత. నాకు నేర్చుకోవడానికి ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, కృతజ్ఞత. నాకు మెడిటేషన్ తెలుసు, కృతజ్ఞత. ఉండాలా లేదా? కూడా ఉండాలి. ఎవరైతే మనకు సహాయం చేస్తారో, సహాయం అంటే 2 రకాల వాళ్ళు వస్తారు. మంచి చేసిన వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు. 2. మనకి మంచి చేసేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు ఇద్దరు సమానమే. మంచి చెడ్డ అనేది మనకి యాక్చువల్గా లేదు. ఎగ్జాక్ట్లీ. సో మంచి అంటే మనకి పాజిటివ్ ఫీలింగ్ కలిగింది, మంచి అని మనం అనుకుంటాం. చెడు అంటే ఏంటి? మనం హర్ట్ చేస్తే అది చెడు అనుకుంటాం. కానీ 2 యాక్చువల్గా ఈక్వలే. ఒకటి లెసన్స్ని ఇస్తుంది, ఒకటి హ్యాపీనెస్ని ఇస్తుంది, ఒకటి ఆనందాన్ని ఇస్తుంది. సో ఎవరైతే మనకి హెల్ప్ చేశారో, ఎవరైతే మనకి హాని చేశారో, ఇద్దరి తరఫున కృతజ్ఞత భావం అనేది ఉండాలి. మీ బ్యాంకులో మీరు బతికేయగలిగినంత మీ దగ్గర పైసలు ఉన్నాయి, కృతజ్ఞత. మీరు చదవగలిగారు, డిగ్రీ దాకానో, పిహెచ్డి దాకానో, డాక్టర్ దాకానో, ఇంజనీర్ దాకా చదవగలిగారు, కృతజ్ఞత. కృతజ్ఞత భావం ఉందా లేదా మీలో? లేకపోతే అన్హ్యాపీ, హ్యాపీగా ఉండలేము. ఎందుకంటే ఏదో మిస్సింగ్ మన జీవితంలో. ఇంకేదో కావాలి, ఇది కాదు, ఇంకోటో కావాలి. ఈ ఇంకేదో కావాలి అన్న పద్మవ్యూహంలో మనము చిక్కుకుపోతాం. సో ఏదైతే మన దగ్గర ఉందో, మనల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో వాళ్ళు మన జీవితంలో ఉన్నారు, కృతజ్ఞత. మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, కృతజ్ఞత. అమ్మా ఇప్పటికి మాట్లాడారు ఆయన. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ స్టూడెంట్స్. ఎప్పటికీ కూడా నేను ఇది నేర్చేసుకున్నా ఫుల్ స్టాప్ అంటూ లేదు. ఎన్లైటన్మెంట్కి ఎండ్ లేదు. ఉందా? ఇవాళ నేను ఒక బుక్ చదువుతుంటే దాంట్లో ఏమని రాసుందంటే ఇండివిజువల్ ఎన్లైటన్మెంట్ ఉంది, గ్రూప్ ఎన్లైటన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఎన్లైటన్మెంట్ ఉంది, కాస్మిక్ ఎన్లైటన్మెంట్ ఉంది, ఇంకా హయ్యర్ వరల్డ్స్ ఎన్లైటన్మెంట్ ఉంది. ఓకే, మన అర్త్ ప్లేన్లో ఉన్నాం కాబట్టి ఈ ఎన్లైటన్మెంట్ ఉండాలి. మనం ఎలా బిహేవ్ చేయాలా,
ఎలా మాట్లాడాలా, ఎలా ఆలోచించాలా, ఇదంతా మెచ్యూరిటీ, ఇదంతా ఎన్లైటన్మెంట్. ఆస్ట్రల్ బాడీకి వెళ్తాం, అక్కడ ఒక మెచ్యూరిటీ, అక్కడ ఒక ఎన్లైటన్మెంట్, అక్కడ కొన్ని లెసన్స్ ఉన్నాయి, నేర్చుకోవాలా వద్దా? ఇమోషనల్ ప్లేన్లో కొన్ని నేర్చుకోవాలి, ఎలా మనని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలా నెగటివ్ ఎమోషన్స్ని తీయాలి, అదొక్కడ మెచ్యూరిటీ, బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. అక్కడ ఎన్లైటన్మెంట్, ఇమోషనల్ ఎన్లైటన్మెంట్. మెంటల్ ఎన్లైటన్మెంట్, లోవర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్కి వెళ్ళాలా, మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా, ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకోవాలా అనేది అక్కడ మెంటల్ ఎన్లైటన్మెంట్. అలా ఒక్కొక్క స్టేజ్లో మనం వెళ్తున్న కొద్దీ ఆ స్టేజ్ బట్టి ఎన్లైటన్మెంట్ మనము సాధిస్తూ ఉండాలి. నాకు ఎన్లైటన్మెంట్ వచ్చేసింది అంటే తప్పు. ఓకే, మీ డెఫినేషన్లో ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? వెళ్ళడం, అది జర్నీ. అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? మనం వాడతామా లేదా ఈ వర్డ్? తరచుగా వాడుతుంటామా లేదా? మనకు దానికి మీనింగ్ తెలుసా? ఆత్మస్వరూపాలు మీరా గ్రహించడం ఎన్లైటన్మెంట్. అది ఒక కోణం. ఎన్లైటన్మెంట్ అంటే అన్ని కోణాల్లో మీలో మెలుగు నింపుకోవడం, అన్ని కోణాల్లో మెచ్యూరిటీ సాధించడం, అన్ని కోణాల్లో ఎదగడం, అది ఎన్లైటన్మెంట్ అంటే. ఒక కోణంలో ఎదుగుండొచ్చు కానీ దాన్ని ఎన్లైటన్మెంట్ అనరు. గెట్ ఇట్? ఓకే, సో మనకి గ్రాటిట్యూడ్ ఉండాలి. కృతజ్ఞత భావం ఉండాలి. మొన్ననే నేను ఒక వీడియో చేశాను, హౌ టు బీ హ్యాపీ అని. హ్యాపీగా ఉండాలంటే మనం ఏమేం చేయాలి అని. దాంట్లో నా లాస్ట్ పాయింట్ గ్రాటిట్యూడ్. దాంట్లో ఏం చేశానంటే నేను అందరి తరఫున, మన తరఫున, లైఫ్ తరఫున గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి. ఒకవేళ మీకు కృతజ్ఞత భావం రాకపోతే మనం ఏం చేయాలంటే స్లమ్స్కి వెళ్ళాలి, ఆర్ఫనేజెస్కి వెళ్ళాలి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళని విజిట్ చేయండి, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళని విజిట్ చేయండి, వాళ్ళ జీవితాలని చదవండి, వాళ్ళ సఫరింగ్ ఏంటో, పెయిన్ ఏంటో చూడండి. స్లమ్స్ వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మీరు ఎలా బతుకుతున్నారు? ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఒక కాళ్ళు ఒక చెయ్యో లేదు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మీరు ఎలా బతుకుతున్నారు? మీకు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏదో ఒక కొరత. సో అలాంటి పీపుల్ని, అలాంటి ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు మనకి గ్రాటిట్యూడ్, మన లైఫ్ అనేది మనకి పెరుగుతుంది. ఓకే, ఎప్పుడన్నా కానీ ఈ ఏప్రిల్ మంత్లోనో మే మంత్లోనో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళండి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి, ఒక స్లమ్కి వెళ్ళండి, చూడండి, లైవ్గా చూడండి ఎలా వాళ్ళు లైఫ్ గడుపుతున్నారో. వాళ్ళతోటి కంపేర్ చేస్తే మీ లైఫ్ ఎలా ఉందో అప్పుడు మనకి కంప్లైంట్స్ తగ్గుతాయా తగ్గవా? కానీ నిజంగా వెళ్ళండి, ఒకసారి చూడండి ఎలా ఉంది. దాన్ని బట్టి ఒకవేళ మన కృతజ్ఞత భావం రాకపోతే మీకు తెలుసు కదా మా కృతజ్ఞత భావం లేదని. సో అప్పుడు మీరు తెలుసుకుంటారు మీ లైఫ్లో మీకు ఏమేమి ఉన్నాయి, ఇంకా అవి ఉన్నందుకు మీరు ఎంత కృతజ్ఞత భావం చూపించాలా. నాకు ఫుడ్ ఉంది, టైంకి ఫుడ్ వస్తుంది, నాకు ఎడ్యుకేషన్ ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, ఇన్ని ఉన్నాయి, నేను ఇంకా ఎందుకు అన్హ్యాపీగా ఉన్నాను? ఉండకూడదే. ఓకే, సో గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్. గ్రాటిట్యూడ్ లేకపోతే ఇంకా ఏదో కావాలన్నా దీంతో మనం ఈ ప్రెజెంట్ మూమెంట్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇవి 12 petals ఆఫ్ ది హార్ట్. ఓకే.